అండి, గుడ్ మార్నింగ్ అండి. ఈ రోజు శ్రావణ మాసం కదండి, రెండో వారం అనమాట. మా కోడలు చూడండి ఎలా ముగ్గులు పెట్టిందో. పసుపు కుంకుమ జల్లేసింది, వెరైటీ వెరైటీ ముగ్గులు వేసిద్ది అనమాట. ఇవాళ శుక్రవారం కదా, గీతలు ముగ్గు వేయాలని చెప్పి గీతలు ముగ్గు వేసేసింది. అవన్నీ చూపిస్తున్నానండి మీకు. ఈ రెండో వారం, ఫస్ట్ వారం చూపించలేకపోయాను, జ్వరం వచ్చింది. ఈ వారం కూడా జ్వరం వచ్చింది అనుకోండి. కాలు రాడ్డుంది కదండి, మా కోళ్ళు వేస్తుంది అనమాట. ఈ నిదానంగా అడుగులు అడుగు వేసుకుంటూ కుంటుకుంటూ వెళ్ళాలి కదండి. అది అనమాట సంగతి. ఇదంతా మా ఇల్లు అండి. నిదానంగా నడుచుకుంటూ సందు ఉందండి మాకు, కొంచెం సందు. ఆ సందు వైపుకి కూడా తులసి మొక్క పెట్టామన్నమాట. అదిగోండి తులసి మొక్క, అక్కడ కూడా ముగ్గేసి పసుపు కుంకుమ జల్లామన్నమాట. జల్లి తులసి మొక్కకి పసుపు రాసి బొట్లు పెట్టి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము. ఈ లోపల మా కోళ్ళు వచ్చి పాలు పొంగిస్తాను అత్తయ్య అంది. పాలు పొంగిస్తుంది. నేను ఇవన్నీ నిదానంగా కుంటుకుంటూ ఇవన్నీ ఏర్పాట్లు చేశాను అనమాట. కాలు చాలా నొప్పిగా ఉందండి. పోయిన సంవత్సరం ఏమో పడి అదరాబెదరగా పడేసి కాళ్ళు పడిపోయాను, రాడ్ వేయించుకున్నాను. ఈ సంవత్సరం ఏమో నొప్పితో ఇబ్బంది పడుతున్నానండి. నాకులాగా మీరు ఎవరు పొరపాట్లు చేయమాకండి. ఇదిగోండి పాలు పొంగిస్తుంది. మా దేవుడి బల్ల మాత్రం చాలా చిన్నదేనండి, చాలా అంటే చాలా చిన్నది. రెండు ఫోటోలు పెట్టుకున్నానండి. అక్కడేమో ఇది పెట్టుకున్నాను, చీర జాకెట్. ఇక్కడేమో నేను కృష్ణుడి పూజ చేస్తానంటే కృష్ణుడి పటాలు పెట్టుకున్నానండి. అన్నీ కలిపిన దేవుడిది ఆ ఫోటో పెట్టుకున్నానండి. చిన్ని బొమ్మేనండి, ఇంటికి తగ్గట్టు పెట్టుకున్నానండి. అదండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, నా కామెంట్ చేయండి. నా వాయిస్ ఎలాగుందో ఏంటో, పొరపాటు ఏమన్నా ఉంటే సరి చేసుకుంటాను. ఇది తూర్పు గుమ్మం అండి. మాకు వాష్ ఏరియా వచ్చిందండి. మాది పడమర గుమ్మం.